రీసెంట్గా అల్లు అర్జున్ ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. మ్యాటర్ ఏంటంటే అల్లు అర్జున్ ఒక స్టేట్మెంట్, నాకు రావాలి అనిపిస్తే వస్తా, నాకు నచ్చిన వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తా, నాకు నచ్చితే నేను వస్తా అన్నట్లు ఒక డైలాగ్ చెప్పాడు. ఇది డైరెక్టర్ సుకుమార్ వాళ్ళ వైఫ్ ఒక మూవీ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఆమె మూవీ ప్రమోషన్ కోసం వచ్చి ఈ డైలాగ్ చెప్పాడు. అంటే ఆమె కోసం ఆమె మూవీ చేస్తున్నాడు కదా, సో ఆమె కోసం వచ్చి చెప్పాడు. కానీ ఇది ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ కోసం ఆ డైలాగ్ చెప్పాలని అందరూ చెప్పుకునే మాట. దీన్ని పట్టుకొని పీకే ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నాన్న రచ్చ చేస్తున్నారు. ఒక్క విషయం చెప్పాలంటే ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయండి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఇంటర్నల్గా ఏం ఇష్యూస్ ఉన్నాయో మనకు తెలియదు. వాళ్ళ ఫ్యామిలీస్లో వాళ్ళకి ఇష్యూస్ ఉండొచ్చు, అవి మనకు తెలియదు. మన ఫ్యామిలీలో ఏం జరుగుతుంది బయట వాళ్ళకి తెలియదు కదా, అంత మాత్రాన మనం ఒక జడ్జిమెంట్కి వచ్చేయలేము కదా. సో పవన్ కళ్యాణ్కి చంద్రబాబు అంటే ఇష్టం, అల్లు అర్జున్కి అలా ఏం లేదు. సో పవన్ కళ్యాణ్కి చంద్రబాబు ఇష్టం, ఆయన ఇష్టం ఆయనది. పవన్ కళ్యాణ్ జగన్ గారి గురించి ఎన్నెన్నో ఫంక్షన్స్లో ఇండైరెక్ట్గా చాలా డైలాగ్స్ చెప్పాడు. మూవీస్లో కూడా జగన్ గురించి తిడుతూ చాలా డైలాగ్స్ పెట్టుకున్నాడు. ఆయన ఇష్టం, ఆయనకి జగన్ అంటే పడదు. అలానే నువ్వు ఎందుకు జగన్కి సపోర్ట్ చేయవు, ఎందుకు పవన్ కళ్యాణ్కే చంద్రబాబు గారికే సపోర్ట్ చేస్తావు అని చెప్తామా? చెప్పలేము కదా. ఎవరి ఇష్టాలు వాళ్ళవండి. పీకేకి జగన్ అంటే ఇష్టం లేదు, అది తన ఇష్టం. మన ఫ్రెండ్ వేరే పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడని మన ఫ్రెండ్షిప్ మానేస్తామా చెప్పండి? అలాగే మన పేరెంట్స్ వేరే పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని మన పేరెంట్స్ వదిలేసుకుంటాము. పార్టీస్ వేరండి, మన ఇష్టాలు వేరుగా ఉంటాయి. అంత మాత్రం మన వాళ్ళని పోగొట్టుకుంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. మనుషులు నాకు అందరి మైండ్ సెట్ ఒకేలాగా ఉండదు కదా. సో మనం మన ఫ్యూచర్ గురించి మన కెరీర్ పైన ఫోకస్ చేసుకుంటే మనకు మంచిది. ఈ హీరోస్, పొలిటీషియన్స్ ఈ రోజు ఉన్నట్టు రేపు అందరూ కలిసిపోతారు. ఒకవేళ రేపు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కలిసిపోతే ఇంత రచ్చ చేసిన మీ పరిస్థితి ఏంటి? మీరు బఫోన్లు అప్పటికి.